నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అందరినీ ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు అమెరికా నుంచి అని అందరికీ తెలిసిందే. సో అందులో భారతదేశం కూడా మినహాయింపు కాదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 18,000 మందిని గుర్తించారు ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని అని మనకి వార్తల్లో వింటూ ఉన్నాం. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. సో ఆల్రెడీ ఎప్పుడైతే ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడే చెప్పారు, ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో నా దేశంలో అమెరికాలో వాళ్ళందరినీ నేను పంపించేస్తాను అని. సో మేబీ ఇండియన్స్ని ఏమన్నా కొద్దిగా మినహాయింపు ఇస్తారేమో అని అనుకున్నారు. కాకపోతే ఆయన తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఎవరైనా నాకు ఒకటే, ఎవరైతే ఇల్లీగల్గా ఉంటారో వాళ్ళని పంపించేస్తాను. ఆల్మోస్ట్ 18,000 మెంబర్స్ని వాళ్ళు గుర్తించారు అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఒక ఫ్లైట్ కూడా వచ్చింది కూడా అన్నట్టుగా అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? మీరు చెప్పిన దాంట్లో ఈ ఫ్లైట్ అనేది ఆల్రెడీ ఇండియా ల్యాండ్ అయిపోయిందండి. సో మొత్తం 194 మంది విద్యార్థులతో ఒక ఫ్లైటు నిన్న మార్నింగ్ అంటే మంగళవారం ఉదయం బయలుదేరింది. అమెరికా నుంచి బయలుదేరి ఇప్పుడు మార్నింగ్ 4 గంటలకు 6 గంటలకు అమృత్సర్ వచ్చిందండి. అమృత్సర్లో అందరినీ డిపోర్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవాలి. అయితే మొత్తం అలాంటి వాళ్ళని మొత్తం ఫస్ట్ ఫ్లైట్ మొదటి విడతగా 194 మందిని పంపించారు. ఇంకా రాబోయే రోజుల్లో అంటే ఇంకొక 1 or 2 వీక్స్లో ఇంకా మొత్తం 18,000 మందిని గుర్తించారండి. 18,000 మందిలో దాదాపుగా 17,994 మంది అయితే ఈ ఇండియాకి తిరిగి వెళ్ళిపోయే లిస్టులో ఉన్నారు. ఇంకో 6 మంది ఏ కారణాలతో ఉన్నారంటే వాళ్ళ మీద వేరే కేసులు ఉన్నాయి, అందుకని వాళ్ళు సపరేట్ తీశారు. సో ఈ మొత్తాన్ని ఇంకొక 1 monthలో అప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీకు లాస్ట్ టైము ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధం వచ్చినప్పుడు తాలిబాన్లు పరిపాలన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు చూడండి, అందరూ పైనుంచి కూడా పడిపోయారు. అలాంటి ఫ్లైట్లో పంపిస్తున్నారు. అంటే ఆ ఫ్లైట్ కెపాసిటీ 200 అయితే అందులో 600 కూడా వెళ్ళొచ్చు అనమాట. కూర్చుని కూడా ట్రావెల్ చేయొచ్చు. అలాంటి విమానాల్లో పంపిస్తున్నారు. అవన్నీ యుద్ధ విమానాలు అనమాట. అంటే ప్రస్తుతం అంటే అమెరికా వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారంటే అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్ళు, అక్రమంగా ఉంటూ అమెరికాలో అక్కడ ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు చెడగొడుతున్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదని ట్రంప్ డిసైడ్ అయ్యారు. ఆయన అంతే జనవరి 20వ తారీఖు ఆ ప్రమాణ స్వీకారం చేశాడో లేదో వెంటనే తన ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టేశాడు. సో మన వాళ్ళందరినీ ఎవరైతే ఎక్కడైతే రెస్టారెంట్లో లేకపోతే గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న వాళ్ళందరూ గుర్తించారు. వాళ్ళ డీటెయిల్స్ అని తీసుకున్నారు, వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకుని. సో పాస్పోర్ట్ రెన్యువల్ అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆర్డర్స్ అనేది అందుకే అక్కడ నుంచి పంపిస్తున్నారు. సో ఇంకా చెప్పాలంటే అమెరికా ఇది కొంచెం ఖర్చుతో కూడిన పని. అయితే వాళ్ళ దగ్గర ఉన్న సంపత్తో పోలిస్తే ప్రస్తుతం వాళ్ళు ఫస్ట్ అమెరికా, సో మా దేశం తర్వాతే వేరే సరే అందుకని చెప్పి వలసదారులందరూ వెళ్ళిపోవాలని చెప్పి అందరికీ ఫ్లైట్లు వేసి పంపించేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మన ఇండియాకి ఇంకో 10 ఫ్లైట్లు రావచ్చండి. ఇప్పుడు అంటే ఇంకా అక్కడ వాళ్ళు చెప్తున్న సోర్సెస్ ప్రకారం అయితే అలా మన వాళ్ళు ఇప్పటివరకు అయితే 18,000 మంది గుర్తించారు. ఇది స్టూడెంట్స్ని, వీళ్ళని కొంతమందిని అన్యాయంగా అక్రమంగా ఉంటున్న వాళ్ళని. అయితే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. దాదాపు 3 లక్షల మంది వరకు మన విద్యార్థులు ఉన్నారేమో డౌట్ కూడా ఉంది. దీని మీద చెప్తున్నారు మొత్తం మన భారతీయుల సంఖ్య చాలా ఉండొచ్చు. అయితే అందులో కొంతమంది H1B వీసా మీద వెళ్ళి కొంతమంది ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. సో జాబ్ చేసే వాళ్ళకి జాబ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ వాళ్ళ వీసా తెచ్చుకోగలిగితే ఓకే, అయిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత కూడా వాళ్ళకి వీసా కంటిన్యూ కాకపోతే మాత్రం వాళ్ళు కూడా తిరిగి రావాల్సి వస్తుంది. సో దానికి టైం ఉంది కాబట్టి వాళ్ళందరినీ మినహాయిస్తే గట్టిగా ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు ఇండియా తిరిగి వచ్చే అవకాశం ఉందని. అయితే ఇదే అంశంపై ట్రంప్ ఇలా పంపించేస్తున్న విద్యార్థులపై మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యింది. సో దీనిపైన వాళ్ళు చాలా మంది అడిగారు. సో మనకి ట్రంప్కి చాలా మంచి బంధం ఉంది కదా, మరి ఇట్లా వెనక్కి పంపిస్తున్నారు, మరి దీనికైనా మనం మాట్లాడవచ్చు అంటే ఇండియా ఏకపక్షంగా ఒకే ఒక మాట చెప్పిందండి, అక్రమ వలసదారులు ఎక్కడైనా అక్రమ వలసదారులే. సో మనం ఒక దేశానికి చెప్పబోయే ముందు మనం కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అది వాళ్ళ దేశానికి ఇబ్బంది, వాళ్ళ దేశ రక్షణకు, వాళ్ళ దేశ మాదక ద్రవ్యాలకు ఇబ్బంది అవుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సిందే. సో అక్రమంగా ఉన్నవాళ్ళు అది ఏ దేశమైనా, చైనా అవ్వచ్చు, మెక్సికో అవ్వచ్చు, లేకపోతే బ్యాంకాక్, మాల్దీవ్స్ అవ్వచ్చు, లేకపోతే రష్యా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కొరియా వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఏ దేశమో ఉపేక్షించదు. సో ఇప్పుడు మనకి బంగ్లాదేశ్లో మన దేశంలో వచ్చి అక్రమంగా వలస ఉంటుంటే మనం పంపించేస్తామని చెప్తున్నాం కదా, మరి అలాంటప్పుడు అమెరికా వాళ్ళు పంపిస్తారు కదా. అదే మనం చేస్తే కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు అనడానికి లేదు. కాబట్టి అమెరికా చేస్తున్న విధానం కరెక్టే. మన వాళ్ళు కొంత సఫర్ అవుతున్నారు కూడా. అండ్ లక్కీలీ అంటే జైలు శిక్ష వేయకుండా తెలుసుకుని పంపించేస్తారు. అది కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అవునండి, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిందే. అంటే మన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనకి ఇంకా అలాంటి కఠిన నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా మన వాళ్ళని అక్కడ ఫ్లైట్ ఎక్కించి వాళ్ళ సామాను మొత్తం ప్యాక్ చేయించి పంపించేస్తున్నారు. సో మళ్ళీ ఇంకోసారి రావద్దు అని.
సో ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ఒకవేళ వెళ్తే కనుక అన్ని రూల్స్ ప్రకారం ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ అమెరికా యూనివర్సిటీ వీసా తెచ్చుకున్న తర్వాత H1B వస్తుంది. సో తెచ్చుకుంటారు, చదువుకున్న తర్వాత 3 ఏళ్ళ ఇంకో 2 ఏళ్ల చదువు, 3 ఏళ్ల పాటు ఉద్యోగం చేయొచ్చు. ఈ 5 ఏళ్ళు మనం అక్కడ సక్రమంగా ఉండొచ్చు. అయితే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంతమంది ఏం చేస్తారు, అమెరికాకి విజిటింగ్ వీసా మీద వెళ్తారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, 25 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి అమెరికా చూద్దామని చెప్పి విజిటింగ్ వీసా వెళ్తాడు. 6 నెలల పాటు విజిటింగ్ వీసా మీద వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉంటాడు. అప్పుడు దాకా ఏం డోకాలి అన్ని తిరుగుతాడు. ఎప్పుడైతే విజిటింగ్ వీసా టైం వద్దో ఆ వీసాను లోపల పెట్టేసి ఇంట్లో ఉండిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండిపోయి ఆ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో గ్యాస్ స్టేషన్లోనో, మెడికల్ షాపుల్లోనో, లేకపోతే పిజ్జా, బర్గర్, వీటిలోనో పనిచేస్తాడు. అంటే ఇన్ హౌస్ మాత్రం చేస్తారు, మన వాళ్ళు బయట కనిపించరు. ఎవరైతే అక్రమంగా ఉంటారో వాళ్ళు ఎవరు బయట కనిపించరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ట్యాక్సెస్ కట్టరు, వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్లు ఉండవు, ఏం చేయరు. సో కాబట్టి లోకల్గా ఉండే వాళ్ళు సపోర్ట్ తీసుకుని అట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ గడ్డు పరిస్థితి అనమాట. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి వచ్చేసిన పరిస్థితి. సో కాబట్టి ట్రంప్ ఈ విషయంలో వెనక తగ్గట్లేదండి. అంటే ఇంకా చెప్పాలంటే వేరే దేశాలతో పోలిస్తే మన దేశంతో ట్రంప్ ఇప్పటికి కూడా సఖ్యతగానే ఉంటున్నాడు. చైనా మీద బీభత్సమైన టారిఫ్లు విధించాడు వాళ్ళకి. సో ఆటోమేటిక్గా చైనా కూడా విధించింది అనుకోండి. అలా చైనాతో పాటు రష్యా, అంటే ఎవరైతే తమ మాట వినట్లేదో వాళ్ళందరి మీద ట్యాక్స్లు వేసేస్తున్నాడు. ఇంకా ఇండియా జోలికి రాలేదు, నాకు తెలిసి ఇండియా జోలికి రాకపోవచ్చు కూడా, మినహాయింపు ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఇండియన్ అక్కడ పనిచేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ అందరూ ఇలా పంపించేయడం వల్ల అమెరికాలో ఒక 6 నెలల తర్వాత ఒక రకమైన తీవ్రమైన సంక్షోభం వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన వాళ్ళు ఆ గ్యాస్ స్టేషన్లోనో, మెడికల్ షాప్లోనో పనిచేస్తున్నారు. వాళ్ళంతా స్కిల్ లేబర్ అని చెప్పచ్చు, అంటే బాగా పనిచేస్తారు. తెలిసింది కదా, ఇండియా స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ సిన్సియర్గా పనిచేస్తారు. టైం పెట్టే టైంకి వస్తారు, ఉన్నంతసేపు పర్ఫెక్ట్గా పనిచేస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ పర్సన్స్. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతే అక్కడ అదే మెంటాలిటీ, అదే హార్డ్ వర్క్ చేసే లేబర్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు దొరకనప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఈ ఎకానమీ కొంచెం దెబ్బతింటది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు చేసినంత పని, మన వాళ్ళంతా చేసినంత సిన్సియర్గా, మన వాళ్ళు చేసిన శాలరీకి అక్కడ అమెరికన్ చేస్తారా, చెయ్యరు. సో కాబట్టి ఒక 6 నెలల తర్వాత చిన్న ప్రాబ్లం వస్తుంది. మరి దాన్ని ట్రంప్ ఎలా సార్ట్అవుట్ చేస్తాడో చూడాలి. నాకు తెలిసి అలాంటప్పుడు అక్కడ ఉన్న యువతకి, అలాంటి మన వాళ్ళు కొంతమంది H1B ఉంటారు కదా, వాళ్ళకైనా ప్లస్ అవ్వచ్చు. వాళ్ళు కూడా యూనివర్సిటీలో పనిచేయాలి, మళ్ళీ వాళ్ళు బయట పనిచేయకూడదు, అది కూడా రూల్ ఉంది. సో ఎవరైతే చదువుకుంటానికి వచ్చారో వాళ్ళు యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే పనిచేయాలి, బయటికి వెళ్ళి గ్యాస్ స్టేషన్లో పనిచేస్తారని కుదరదు. అది ప్రస్తుతానికి అయితే అక్రమ వలసదారులను పంపిస్తున్నారు. ఆ తర్వాత ఏమన్నా ఒక మంది తర్వాత ఏమన్నా ఇలా ఎకానమీ స్లంప్ వచ్చి అక్కడ వాళ్ళకి స్కిల్ లేబర్ దొరకకపోతే మళ్ళీ మన వాళ్ళని చేయొచ్చు అని చెప్పే అవకాశం ఉంది. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండి. అంతే. అంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటే దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్, అంటే తిరిగి రిప్లై ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఆలోచించుకునే ఉంటారు. ఇన్ కేస్ మరి అలా పంపించేస్తే అక్కడ ఉన్నటువంటి యువతకి, అంటే అమెరికాలో ఉన్నటువంటి యువతకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయా, వాళ్ళు తీసుకుంటారా అనేది కూడా మీరు అన్నట్టు క్వశ్చన్ మార్క్గానే ఉంది. లేకపోతే వాళ్ళు కావాలని ఎలా చేస్తున్నారా అనేది చూద్దామండి. అట్ ద సేమ్ టైం ట్రంప్ ఇదొకటి, అంటే వలసదారులు అక్రమంగా ఉంటున్న వాళ్ళని పంపించడమే కాకుండా చాలా నిర్ణయాలు అనేటువంటివి కొంచెం కఠినంగానే ఉంటున్నారు. సో దానివల్ల అమెరికా ప్రజలు పాజిటివ్గా తీసుకుంటారా లేకపోతే నెగిటివ్గా తీసుకుంటారని అనుకుంటే ఏమంటారు? సో ఒక నిర్ణయం పాజిటివా నెగిటివా అనేది ఇన్స్టెంట్గా చెప్పలేమండి. అంటే కొన్ని నిర్ణయాలు అనేవి లాంగ్ రన్లో ఉంటాయి, కొన్ని నిర్ణయాలు షార్ట్ టర్మ్లో ఉంటాయి. సో షార్ట్ టర్మ్ నిర్ణయాలు ఎవరికైనా సరే స్వీట్ అండ్ పెప్పర్గా ఉంటే చాలా నచ్చుతాయి. కానీ లాంగ్ టర్మ్ నిర్ణయాలు వెంటనే నచ్చకపోవచ్చు, దాని రిజల్ట్స్ కూడా తెలియదు. ఉదాహరణకి సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వంలో చాలా బాగా ఇచ్చారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లోంచి కదలకుండా వాళ్ళ ఇంటి వద్దకే రేషను, ఇంటి వద్దకే పింఛన్ అన్నీ ఇచ్చారు. ఇన్ని చేసినా కూడా జగన్ బీభత్సంగా ఓడిపోయాడు. అంటే సంక్షేమ పథకాల ఫలాలు అందినా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకా చాలా ఉంది. సో నిజంగా ఈ పథకాలన్నీ అద్భుతంగా వాళ్ళకి నచ్చి వాళ్ళందరూ ఓటేస్తే మరి ఖచ్చితంగా జగనే గెలవాలి కదా. అంటే పథకాలు వేరు, నిర్ణయాలు వేరు. ఈ నిర్ణయాల అనుభవం రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మేలు చేస్తుందని జనాలు గుర్తించిన తర్వాత అప్పుడు పాజిటివ్గా మారుతారు. అంటే ఇప్పుడు అక్రమంగా ఉంటున్న వాళ్ళని ఇండియాకి పంపించేస్తున్నారు కదా, అంటే వాళ్ళ మీద ఏమన్నా బ్యాన్ అనేటువంటిది మార్కేసి పంపిస్తారా లేకపోతే నార్మల్గానే పంపించేసేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే బ్యాన్ లాంటిది చేయట్లేదండి. అంటే మామూలు పంపించేస్తున్నారు. అయితే ఎవరైతే ఇండియాకి తిరిగి వచ్చేస్తారో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అమెరికా వెళ్ళే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు అక్రమంగా ఉంటున్న వాళ్ళు వచ్చేసి తిరిగి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి విజిటింగ్ వీసా ఇవ్వరు, వాళ్ళు చదువుకోవడానికి కూడా వీసా ఇవ్వరు. ఓకే, ఇంకా అమెరికా వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళు వేరే కంట్రీస్ ట్రై చేసుకోవాలి, అంటే UK, కెనడా లేదా రష్యా లేదా జర్మనీ, ఇటలీ అలాంటివి ట్రై చేసుకోవాలి. వాళ్ళకైతే మాత్రం మళ్ళీ ఇంకోసారి అమెరికా వెళ్ళే అవకాశం లేదని. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా 6 months బ్యాకే వాళ్ళు మాది అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం చెప్తే ఇంకోసారి అవకాశం ఉండేది. కానీ అక్రమంగా ఉన్నారు కదా, అక్రమంగా ఉన్నదాన్ని అమెరికా ఎప్పుడు ఒప్పుకోదండి. అదిగాక మీరు US ఇంటర్వ్యూకి వెళ్ళే స్టూడెంట్స్ అడగండి, వాళ్ళు చెప్పే అక్కడ US ఆఫీసర్ వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న చెప్పనా, చదువు అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు
అని అడుగుతారు. దానికి మన వాళ్ళు చెప్పే సమాధానం చదువు అయిపోగానే నేను అక్కడ నుంచి ఇండియా తిరిగి వచ్చేస్తా అని చెప్తారు. కానీ ఎవరు తిరిగిరారు, కానీ సమాధానం ఇలాగే చెప్తారు. ఎందుకంటే అలా చెప్తేనే వీసా వస్తుంది, అది రూలు. ఎందుకంటే నువ్వు వచ్చి చదువుకోవడానికి మా దగ్గర ఉండిపోవడానికి కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, వీళ్ళు కూడా అలాగే చెప్తారు. కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోతారు అనమాట. కొంతమంది సిన్సియర్గా బాగా చదువుకొని కొంచెం యూనివర్సిటీలో క్యాంపస్లో మెరిట్గా ఉండి మంచి ఉద్యోగాలు స్కాలర్షిప్ తెచ్చుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు వెళ్ళటమే అక్కడికి మేము వెళ్ళేది అక్కడ సంపాదించడానికే, జాబ్ కోసం కాదు అనే మెంటాలిటీ వెళ్తారు. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితి అండి. రాబోయే రోజుల్లో కొన్ని కంట్రీస్ నాకు తెలిసి వీళ్ళని చూసి ఇంకా వేరే కంట్రీస్ కూడా అలాగా కొత్త రూల్స్ ఫామ్ చేయొచ్చు. సో ఎట్లయినా సరే సిన్సియర్గా వెళ్ళి చదువుకొని మెరిట్గా పనిచేస్తున్న వాళ్ళకైతే మాత్రం ఏమాత్రం డోకా ఉండదు. భవిష్యత్తులో మాత్రం ఇలాగే వెళ్ళి అక్కడ అక్రమంగా ఉండిపోతా ఉంటే మాత్రం ఎప్పటికైనా ఇబ్బంది. సో అమెరికా అధ్యక్షులు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి అయితే అందరూ ఏకీభవిస్తున్నారు, ఎందుకంటే ఎవరైనా అంతే కాబట్టి. సో మరి వలసదారుల్ని ఒక పాజిటివ్ ఏంటి అని అంటే వలసదారుల మీద బ్యాన్ అనేది అంటే వేసినా వేయకపోయినా మళ్ళీ అమెరికా వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. బట్ జైలుకి పంపించో లేకపోతే అలాగా జైలుకి పంపించడం, నిందితులుగా ఫైన్ వేయటం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం సామాన్ తీసేసుకోవడం కానీ అలాంటి ఏం చేయట్లేదు. సో మామూలుగా ఎలా వచ్చి అలా పంపించేస్తున్నారు. సో ఇలాంటివి ఏమీ చేయకుండా గుర్తించి సరాసరి ఇండియాకే పంపిస్తున్నారు, భారతదేశానికి. దానికోసం అయితే హ్యాపీగానే ఫీల్ అవ్వాలని చెప్పి అనుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ.